కాలేజీలో దారుణం జరిగింది. రోగిపై వైద్యుడు దాడి చేశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోగి పట్ల డాక్టర్ అమానుషంగా వ్యవహరించారు. చికిత్సపై ప్రశ్నించినందుకు బూతులు మాట్లాడుతూ విచారణ రహితంగా దాడి చేశారు. దీంతో రోగికి గాయాలయ్యాయి. అసలే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న రోగిపై దాడి చేయడం దారుణమని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు రోగిని కొడుతున్న వైద్యుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. यहाँ पे बदतमीजी कर रहे पेशेंट के साथ ये देख सकते हैं आप, एक पेशेंट है, ये डॉक्टर बदतमीजी कर रहे हैं। यहाँ पे देख सकते हैं आप, लो देख सकते हैं आप, ये देखो डॉक्टर यहाँ पे बदतमीजी कर रहे पेशेंट के साथ लो ये देख सकते हैं आप, एक पेशेंट है, ये डॉक्टर बदतमीजी कर रहे हैं। यहाँ पे देख सकते हैं आप, लो देख सकते। తమ ఫోటోలు వీడియోలను అనుమతులు లేకుండా వ్యాపార అవసరాల కోసం సోషల్ మీడియాలో వినియోగిస్తున్నారని, తమ వ్యక్తిగత హక్కులను భంగం కలగకుండా చూడాలని సినీ నటులు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్లపై సోమవారం మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలపై ప్రతివాదులు ఫ్లిప్కార్ట్, అమెజాన్, గూగుల్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ పై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే కొన్ని లింకులను తొలగించినట్లు కోర్టుకు ఆయా సంస్థలు వివరించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ తో పాటు ఉమ్మడి పాలనపై విమర్శలు చేశారు. ప్రస్తుత రాష్ట్ర సీఎం చంద్రబాబు గతంలో ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన కొన్ని ఘటనలను గుర్తు చేస్తూ కేసీఆర్ సెటైర్లు వేశారు. విశాఖలో జరిగిన సమ్మిట్లపైన ఆయన చలోక్తులు విసిరారు. అయితే కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను మాజీ మంత్రి అమర్నాథ్ ఏకీభవించారు. వ్యక్తిగతంగా తాను సమర్థిస్తున్నట్లు మీడియా ముఖంగానే ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుపై కేసీఆర్ చేసిన విమర్శలు 100% కరెక్ట్ అని వ్యాఖ్యానించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి. నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా, మహబూబ్నగర్ టౌన్లో పెట్టాం. పెద్ద భారీ మీటింగ్ జరిగింది. దాదాపు 70-80 మంది వచ్చిండ్రు. ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి, ఏమైనా చంద్రబాబు నాయుడు అప్పటికి ఏంటంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి, దూరాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఒక 13 కోట్ల రూపాయల వరకు కాంపెన్సేషన్ కట్టాల్సి ఉండే, కట్టడు, ₹1 కట్టడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు దత్తత తీసుకున్నావు, కథ తీసుకున్నావు, డైలాగులు చెప్తున్నావు, ఇక్కడ చచ్చిపోతాను జనము, బొంబాయికి వలసలు పోతుండ్రు. ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే? పట్టిగా బ్యారేజ్ ఆ గోడ లెక్క కట్టిన విడిచిపెట్టేది చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను. మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టాను. దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం, అది మీ అందరికీ కూడా తెలుసు. బాంబులు పెట్టి పేల్చడం 2 సార్లు 3 సార్లు పేల్చారు. నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత మార్కెటింగ్ లేదా ప్రతిపక్షాల మీద అన్యాయంగా కేసులు పెట్టడం, దీని మీద వారి శ్రద్ధ ఎక్కువ కనబడతా ఉంది తప్ప, ప్లస్ నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు చూసిన దగ్గర నుంచి వీటన్నిటితో కడుపుమంట ఒకటి. సో ఏదేమైనప్పటికీ నేను నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా ఏకీభవిస్తూ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక్క చిన్న మాట కూడా తప్పలేదనేటువంటిది నా తాలూకు వ్యక్తిగత. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విద్యార్థులు నిరసనకు దిగడంతో క్యాంపస్ ఒక్కసారిగా వేడెక్కింది. యూనివర్సిటీ హాస్టల్లో కట్టెపు మాధుర్య అనే విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. యూనివర్సిటీలో ఎంఎస్సి ద్వితీయ సంవత్సరం చదువుతున్న మాధుర్య ఆదివారం ఉదయం అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువతి వాడుతున్న మాత్రల వల్లనే ఆమెకు ఫిట్స్ వచ్చి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి.
నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పట్ల యూనివర్సిటీ మొండి నిర్లక్ష్య వైఖరి న్యాయం చేయాలి. మాధురి గారి కుటుంబానికి ఏర్పాటు చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను న్యాయం చేయాలి. మాధురి గారి కుటుంబానికి ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్ ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఈ విషయాన్ని తమన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. లోకేష్ తో భేటీ ఎంతో అద్భుతంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. తన పోస్టులో లోకేష్ ను అన్నా అని ఆప్యాయంగా సంబోధిస్తూ ఆయనతో జరిపిన సంభాషణ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తమన్ తెలిపారు. త్వరలో జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సిసిఎల్ తో పాటు సంగీతం, కళలకు సంబంధించిన పలు కొత్త ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. వైసీపీపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ బాధ్యత రహితమైన ప్రతిపక్షంగా తయారైందని మండిపడ్డారు. చిన్నపిల్లలతో రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారని విమర్శించారు. మేక తలలు నరికి రక్తాభిషేకాలు చేయిస్తూ వారిలో నేర ప్రవృత్తిని పెంపొందిస్తున్నారని దుయ్యబట్టారు. రౌడీ మూకలను కంట్రోల్ చేయడం, శాంతి భద్రతలను కాపాడటం పోలీసులకు సవాలుగా మారిందని తెలిపారు. పార్టీగా తయారైంది. నిన్న మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు, రప్ప రప్ప నరుగుతామని చెప్పి ఆ రకంగా. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పిల్లలు చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మేకల తల నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఈ రోజు పోలీసింగ్ పరిస్థితి ఎలా ఉంది, పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కొక్క లా అండ్ ఆర్డర్ని మేము ఎంత పర్ఫెక్ట్ గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈ రోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈ రోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్ లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్ లో కూడా డెఫినెట్ గా చెప్పారు. వైసీపీ అంతకన్నా మంచి మాటలు మాట్లాడతారు.